డోర్ సపోర్ట్ వినిపిస్తుందా? ఏమో బాబు ఆగు బాగా. It's getting harder, you turn my heart up, throw me in water. I'm getting higher, just to feel ya, cause I need to. Taking the potion, just to feel ya, cause I miss you. Oh my God. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరువనంతపురం. ఇవాళ వచ్చేసి బ్లాగ్ సూపర్ ఉండబోతుంది. అండ్ గాయ్స్, ఇవాళ మనం పోయేది ఏంటంటే సార్, ఇవాళ 2 బీచ్లకు పోతాం. 2 బీచ్లో వచ్చేసి ఒకటి వర్కల అండ్ ఇంకోటి కొల్లాం బీచ్. అండ్ నిన్న నాకు ఫుడ్ బిర్యానీ తిన్నాక ఎందుకు అని వెళ్తే చాలా బిర్యానీ యాక్చువల్లీ నిన్నటిది కాదు, మున్నటిది ఉన్నట్టుంది బిర్యానీ. అది జఫాగాడు మాకు ఇట్లా పెట్టిన అర్థం కాలేదు. సో అయిపోయింది. దాని తర్వాత నిన్న ఓయోకి వచ్చినాక, ఓయో రూమ్లో పెద్ద టాస్క్ గైస్. ఓయోలో బుక్ చేస్తే 415 రూపీస్ అని వచ్చింది. బట్ ఇక్కడ వచ్చినాక మేము 415కి ఇవ్వము, 1000 రూపీస్కి మాత్రమే ఇస్తామని చెప్పి వాతను అంటుండు. సో ఆడొక 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది. సరే పోనీ, ఎందుకంటే ఇంకొద్దికి వర్షం పడుతుంది. మెయిన్ టాస్క్ అది, ఓయో రూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వర్షం పడుతుంది. సో అలా అని చెప్పి తీసుకున్నాము. దానికి 1 అవర్ పోయింది. 1 అవర్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయమన్నారు, పే చేసేసినాము. ఎడికి చూస్తే వైఫై లేదు. వైఫై ఎందుకంటే మాకు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి కావాలి. దిస్ ఈజ్ అవర్ రూమ్ గాయ్స్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, అవు డోర్ సపోర్ట్ వినిపిస్తుందా? అవు లెట్ మీ జస్ట్ షో యు గైస్. ఎవ్వరు లేదు. ఏమో బాబు ఆగు బాగా. నిన్న నైట్ కూడా గైస్ 11:30కి ఆ టైంలో అనుకుంటా దాంతో 2 సార్లు సపోర్ట్ వస్తే 2 సార్లు బయటికి పోయినాం. 2 సార్లు కూడా ఎవరు లేరు ఈ రూమ్లో. ఇది చూస్తే దయ్యాల కొంపలు ఎక్కువ ఫ్యూజులు ఎగురుతున్నాయి. ఇప్పటిదాకా జస్ట్ ఒక 2 మినిట్స్ ముందు ఏమైందంటే, బాత్రూమ్ డోర్ సడన్గా దాదాపు ఓపెన్ అయిపోయింది, లాక్ చేసిన డోరు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం వెదర్ చూద్దాం ఎట్లుందో. ఓ షిట్ నో, వర్షం పడుతుంది. మేమైతే గీరప్ అయిపోయినాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే వ్లాగ్ ఎట్లా తీయాలనేది పెద్ద టాస్క్, అంతేగా బ్రో? మొత్తం మేము వెళ్ళిపోతాం కానీ వ్లాగ్ తీయడం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా అంటే చాలా ఇబ్బంది. రూమ్ నుంచి వెదర్ ఇట్లా ఉంది. అండ్ ఇప్పటికైతే వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎండ్ అయిందో లేదో తెలియదు, బయటికి అయితే తెలియదు. అండ్ ఇది వచ్చేసి ఒక ఏమంటారు, దయ్యాల కొంప అనుకోండి ఇది ఒకటి. ఒక వైఫై లేదు. అండ్ గైస్ నైట్ 2 o'clock. హైలైట్ ఏంటంటే 11:30కి ఆ టైంలో మాకు 2 times దన్ అని డోర్ కొట్టారు. బయటకు వచ్చి చూస్తే ఇవ్వలేరు. ఇప్పుడు కూడా 2 times దన్ అని డోర్ కొట్టారు, బయటకు చూస్తే ఇవ్వలేరు. అదొకటి. నైట్ ఫ్యూజులు ఎగిరినాయి మాకు మొత్తం. అండ్ వెదర్ మాత్రం ఇవాళ సూపర్ ఉంది. వర్షం పడకపోతే చాలు, ఈ వెదర్లో అయినా సరే వర్షం పడకపోతే మాకు ఫుల్ హ్యాపీ. వర్షం పడితే బిస్కెట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బైక్ని కొంచెం సేపు వార్మ్ చేద్దాం, కూల్ స్టార్ట్. ఎవ్రీ మార్నింగ్ అయితే బైక్ని అయితే ఇట్లా చేసుకోండి గైస్, బికాజ్ ఎందుకంటే నైట్ ఇంజన్లో ఆయిల్ అంతా ఒకటే దగ్గర ఉండిపోతుంది. బైక్ స్టార్ట్ చేసి పెట్టినాం అనుకో, వదిలేసాం అనుకో ఒక 2 minutes వరకు, ఇంజన్లో ఉన్న ఆయిల్ మొత్తం రొటేట్ అయిపోయి బైక్ ఇంజన్ లైఫ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బైకర్స్, ట్రావెలర్స్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ థింగ్. మేము ఉన్న రూమ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి ఆపోజిటే ఉంది. యాక్చువల్లీ ద మెయిన్ రిసెప్షన్ ఇది. రిసెప్షన్కి పక్క నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే అదన్నమాట. అలా ఏసీ వర్క్ చేయలేదు, వైఫై లేదు. నిన్న అసలు మేము వైఫై కూడా అంత పట్టించుకోలేదు నిన్న, బికాజ్ ఎడిటింగ్లో మొత్తం మునిగిపోయి వైఫై కూడా అంత పట్టించుకోలేదు. అండ్ ఆ ఇల్లు బయటికి వెళ్ళి చూస్తే హోటల్ టౌన్ హౌస్ అని ఉందా, కానీ లోపల మొత్తం దయ్యాల కొంపది. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తం ఎయిర్పోర్ట్ ఏరియా. మొత్తం అంటే మొత్తం ఇదంతా ఈ గోడ పక్కన మొత్తం ఎయిర్పోర్టే. గాయస్, మేము చూసిన ఒక ఆటో పెట్రోల్ పోయించుకున్నాను ఆటోలో. మా బండ్లో 20 ఇస్తే మైలేజ్ అంటే 25-30 ఇస్తే అంటే ఆయన ఆటో ఎంత మైలేజ్ ఇస్తుండొచ్చు. అదే మాకు విచిత్రం అనిపించింది. 2 వీలరే తక్కువ అంటే అది ఇస్తుండొచ్చు 35-40. మనం డైరెక్ట్ యూటర్న్ కొట్టాలి బ్రో. మనం పోల్సిన టెంపుల్ ఈ రూట్లో ఉంది. ఇక్కడ నుంచి జస్ట్
2 kilometers అనుకోండి అప్రాక్స్. మనమైతే హైవే పైకి వచ్చేసినాం అనమాట. సో నో అలిపి ఆల్ ఇండియా. ఇక్కడ ఈ టెంపుల్కి మెయిన్ ఏంటంటే కంపల్సరీ ధోతి అయితే వేసుకోవాలి, పంచ కట్టుకోవాలి. బట్ మాకు పంచలు లేవు, అదొక టాస్క్. నిన్న అన్ఫార్చునేట్లీ ఫిష్ బిర్యానీ తినడం వల్ల టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేము. చాలామంది అనుకోవచ్చు ఎందుకు వెళ్ళలేరు అని చెప్పి. ఫైనల్లీ టెంపుల్ దగ్గర రూట్లో ఉన్నాము. అండ్ ఇక్కడ డెవలప్డ్ ఏరియా మాత్రం మస్తు డెవలప్ అయింది. చాలా మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇక్కడ నుంచి జస్ట్ 200 meters టెంపుల్ ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి గలీలు 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 దింపుకుంటూ వచ్చింది ఇది మాకు గూగుల్ మ్యాప్స్. పద్మనాభ స్వామి టెంపుల్, అదే గైస్ పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ ధోతి కంపల్సరీ, మెన్స్కి బాయ్స్కి అయితే ధోతి కంపల్సరీ, లేడీస్కి అయితే చుడిదార్ కంపల్సరీ. నో థ్యాంక్ యూ. ఇవాళ కూడా దర్శనం చేసుకోలేకపోతున్నాము. రైట్ సైడ్లో ఈ గుండం టైప్ ఉంది మంచిగా. అండ్ టెంపుల్ కాబట్టి మంచి బిల్డప్, బ్యాంక్ అసలు సూపర్. ఇది లాటరీ. అండ్ గైస్ ఇది వచ్చేసి లాటరీ. 70 lakhs first prize today. This is? This one 1 crore, our 10 crore. 250 ticket price. घूमने जाएगा? No. इधर में पूरा अच्छा पैसा. हाँ? इधर में पूरा अच्छा पैसा. हाँ. बाइक इधर में रिक्शा में पूरा घूमने का. No, we are going to another place. हम लोग कहीं और जा रहे हैं. टेंपल వచ్చి 3:30 को ओपन, 12:30 क्लोज, मళ్ళీ 5 o'clock ओपन. 1 बजे बंद हो. सब प्लेसेस देखने को जा रहे थे. अच्छा. हाँ. तो उस पर आपका ये सब चीजें है क्या? ये कैमरा है सेफ्टी के लिए. हाँ, अगर कोई एक्सीडेंट वगैरह हो गए तो हमको कुछ प्रूफ तो लेना पड़ेगा ना, इसलिए हम फिर और यूट्यूब पे भी ये वीडियो అప్లోడ్ కడితే. టెంపుల్ నుంచి బయటికి అయితే వచ్చేసినాం, అంటే టెంపుల్ రోడ్ నుంచి బయట రోడ్కి అయితే వచ్చేసినాం. వచ్చేసి మన నేషనల్ హైవే 66 పైకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ నుంచి మన రూట్ 148 kilometers. మన నెక్స్ట్ డెస్టినేషన్ 3 hours పైనే చూపిస్తుంది. సో మధ్యలో మనం ఇంకా 2 places కవర్ చేయాలి. ఒకటి వర్కలా బీచ్, ఇంకోటి కోవలం బీచ్. ఈ 2 చూసుకొని వెళ్ళిపోదాం. రూట్లో చూడండి ఏం మాల్స్ ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ కేరళలో మేము ఏం అబ్జర్వేషన్ ఏం తెలుసా గైస్, నిన్నటికి ఇవాళకి. నిన్న తమిళనాడులో ఉండే కొంచెం ఎట్లా అంటే తమిళనాడులో రోడ్ ఫాలో అవ్వరు, రోడ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవ్వరు. బట్ ఇక్కడ మాత్రం బండి పైన ఇద్దరు ఉంటే ఇద్దరు కంపల్సరీ హెల్మెట్స్ యూజ్ చేస్తారు. అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఏ చక్కరే గైస్, ద బ్యూటిఫుల్ లేక్. కానీ ఫుల్ డెవలప్డ్ ఏరియా గైస్ ఇది. ఫుల్ అంటే ఫుల్ డెవలప్మెంట్తో ఉంది. అండ్ నిన్న పూవరాయిన్లో కూడా మేము అట్రాక్షన్ అంటే మొత్తం కొబ్బరి చెట్లే. రోడ్స్ ఇక్కడ క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్కి చూసిర్రా ఎంత మంచిగా అట్రాక్టివ్గా కలర్ వేసారు, బ్లూ కలర్. కేరళలో అంటే నైట్ టైంలో కనిపించడానికి పెట్టిరో మరి ఎందుకు వెళ్ళదు, కానీ బ్లూ కలర్లో మస్తు చేసారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు మొత్తం సేమ్ ఒకటే విధంగా బ్లూ అండ్ గ్రే. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ వర్షం స్టార్ట్ అయినాక మనం నేషనల్ హైవే 66 నుంచి దిగి ఈ రూట్లోకి వచ్చినాము. ఈ రూట్ మాత్రం వేరే లెవెల్. డ్రీమ్ రోడ్ అంటారు చూడండి, 6 రోడ్ లెక్క ఉంది ఇది. మొత్తం కవర్డ్ అప్, బ్యూటిఫుల్ రోడ్స్ వేరే. మేము వెళ్ళే రూట్లో మాకు ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది. హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆయన. ఇదేందయ్యా ఇదే? అంకల్ జీ, ఏ క్యా హై? ఏ అంకల్ జీ, ఏ క్యా హై? వాట్ ఈస్ దిస్? బనానా. బనానా బజ్జీ బ్రో, బనానా బజ్జీ. ఇక్కడ నుంచి వర్కలా బీచ్ వచ్చేసి 12 kilometers. మేము మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంట్రీ అయినాక రూట్ మాత్రం సూపర్ ఉంది. వర్కలా బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ ఇన్ కేరళ. కేరళలో వచ్చేసి ఫేమస్ బీచ్ అంటే వర్కలా ఒకటి, ఇంకోటి కొల్లం బీచ్, 2 బీచ్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం పోయేది వర్కలా బీచ్. ఫైనలీ బీచ్ రూట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి బీచ్ జస్ట్ 1.5 kilometers మాత్రమే. ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ వర్కలా బీచ్ రూట్లో ఉన్నాము. కేరళ ఫేమస్ ఎందుకు తెలుసా గైస్? మోడిఫికేషన్. అది బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఏదైనా సరే వీళ్ళ డిఫరెంట్ ఐడియానే డిఫరెంట్, దాని నాలెడ్జ్ డిఫరెంట్, దాన్ని చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది వీళ్ళది మోడిఫికేషన్లో. ఆ థాట్స్ వీళ్ళకి ఎలా వస్తాయో అర్థం కాదు, కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్. అవి ర్యాపింగ్లో కావచ్చు, మోడిఫికేషన్లో కావచ్చు, బైక్ ఎట్లా అంటే ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క విషయంలో డిఫరెంట్ టోటల్ డిఫరెంట్. ఫైనలీ వర్కలా బీచ్.
వర్కలా 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 ఆఫ్ ది ఫేమస్ బీచ్ ఇన్ కేరళ, వర్కలా బీచ్. జస్ట్ ఎంటర్ టు ద బీచ్, వర్కలా బీచ్. వర్కలా బీచ్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అది వచ్చేసి పాపనాశం బీచ్. అండ్ ఇది ఏంటంటే అరేబియన్ సీ ఎండింగ్లో ఈ బీచ్ ఉంది. అండ్ అలా ఏంటంటే ఈ బీచ్ కూడా ఒక ఇండియన్ ఓషన్కి ఒక పార్ట్ అనమాట. No one knows it, heart is frozen from your poison. Taking the potion just to feel ya. మన బైక్స్ అక్కడ పార్క్ చేసినాము 1 అండ్ మీకు దగ్గరలో మంచి రిసార్ట్ అవుతుంది. అండ్ షాప్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ మీకు ఏమైనా కావాలంటే. అండ్ ఇవేంటివో నాకు అర్థం కాలేదు బైక్స్, ఇవేంటివో నాకు ఇంకా అర్థం కాలేదు. దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు ఎంజాయ్ చేయాలి పక్కా అంటే ఒకటి అటు సైడ్ పోవాలి పూరా, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ పోవాలి. వర్కలా బీచ్ నుంచి, వర్కలా బీచ్ యాజ్ నోన్ యాజ్ పాపనాశం బీచ్ నుంచి కొల్లం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది కొల్లం బీచ్ రూట్ ఏరియా. ఇది ఇక్కడ మీకు ఏం కావాలన్నా దొరికిపోతుంది. డ్రెస్సెస్, క్లోత్స్, కూల్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. హోటల్స్ కూడా ఉన్నాయి మంచిగానే. సో గ్రీన్ నేచర్తో మంచిగా కూడుకొని ఉంది. బట్ ఇక్కడ పోతే ఎంజాయ్ చేయలేరు కదా. సో బీచ్ దగ్గర రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ పోతే ఎంజాయ్ చేయొచ్చు. అందుకంటే బీచ్ దగ్గర ఏమో సంథింగ్ ఏదో చేస్తారు, పూజలో ఏదో చేస్తారు. అవి పూజల లెక్కనే కనిపిస్తున్నాయి నాకు. గాయ్స్ చెక్ దిస్ బ్రిడ్జ్. అండ్ ఇది వచ్చేసి కపిల్ బీచ్ అంటాం. అక్కడ చూడండి, వావ్ గాయ్స్ చెక్ దట్ అవుట్. ఎంత సూపర్ ఉంది కదా. అక్కడ నాకు తెలిసిందంటే ఈ వేవ్స్ వల్ల వచ్చే వేపర్స్ ఉంటాయి మొత్తం మన మీద పడిపోతున్నాయి అక్కడ. అండ్ ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ కాసి దగ్గర దగ్గర 10-15 బీచ్ ఉంటుండొచ్చు. మరి మొత్తం బీచ్ ఏరియానే కదా. మొత్తం ఎట్లా అంటే మాకు మ్యాప్ బీచ్ ఏరియా నుంచే తీసుకుపోతుంది. వేవ్స్ మాత్రం ఒక లెక్కల ఒక ఘోరంగా వస్తున్నాయి. లొకేషన్ కూడా కిర్రాకుంది, మొత్తం గ్రీనరీ, సింగిల్ రోడ్డు, లైట్గా వర్షం, కేక. గాయస్ ఇది వచ్చేసి పొజిక్కరా స్పిల్వే అంట, పొజిక్కరా స్పిల్వే బ్రిడ్జ్. డైరెక్ట్ అరేబియన్ సీ నుంచి కనెక్ట్ అయ్యింది మొత్తం ఇది. ఇక్కడ నుంచి మన కొల్లం బీచ్ జస్ట్ 3 minutes, ఇంకా 1.2 km మాత్రమే ఉంది. అండ్ మొత్తం ఏరియా అంతా ఇది వెస్ట్ కోస్ట్ ఏరియా, మొత్తం కోస్టల్ ఏరియానే. ఈ ఏరియా వల్ల ఏంటంటే వైజాగ్ మొత్తం డస్ట్ అయిపోతుంది తెలుసా. లైక్ ఎట్లా అంటే మొత్తం గమ్ము అతుక్కుంటే చూడండి, అట్లా అతుక్కుంటున్నాయి మొత్తం చేతులు కానీ, హెల్మెట్, వైజర్ కానీ అన్నీ. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా, సూపర్ ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. కొల్లం బీచ్ని మహాత్మా గాంధీ బీచ్ కూడా అంటారు. ఏమైందేమో నా కెమెరా సతాయిస్తుంది. ఇప్పటికే 3 times హ్యాంగ్ అయింది, అది కూడా కంటిన్యూ హ్యాంగ్ అయింది. కొల్లం బీచ్ దగ్గరికి ఇదంతా కొల్లం విలేజ్ అండ్ మొత్తం వెస్ట్ కోస్ట్ ఏరియాలో ఇదంతా. అండ్ కొల్లం బీచ్ని మహాత్మా గాంధీ బీచ్ అని కూడా అంటారు. దిస్ ఈస్ ద కొల్లం బీచ్ ఎంట్రన్స్. ఇదంతా కొల్లం బీచ్ ఏరియా మొత్తం. అండ్ కొల్లం బీచ్, వర్కలా బీచ్ ఫేమస్ బీచెస్. గైస్ కేరళలో ఫేమస్ ఏంది తెలుసా, లాటరీస్. ఆడ పోయిన లాటరీలు అమ్ముతారు. ఇక మాకు ఇంతకుముందు కొనుక్కున్నారు బట్ మేము కొనుక్కోలేదు, ఎందుకంటే మాకు దానివల్ల యూజ్ లేదు కాబట్టి. It's getting harder, you turn my heart up, throw me in water. I'm getting higher just to feel. ప్రెజెంట్లీ మనం వచ్చేసి కొల్లం బీచ్లో ఉన్నాం. కొల్లం బీచ్కి ఇంకొక నేమ్ వచ్చేసి మహాత్మా గాంధీ బీచ్. అండ్ కొద్దిసేపు కూర్చున్నా, ఎందుకో టెంపరేచర్ సహకరిస్తలేదు. చెప్పిన నుంచి అన్హెల్తీ అని. సో అదే విషయం కొంచెం ఇదవుతుంది. అండ్ వేవ్స్ మాత్రం ఒక లెక్కల దారుణంగా వస్తున్నాయి వేవ్స్. లెట్ మీ జస్ట్ షో యూ. కమ్. చెప్తారు సౌండ్ వినిపిస్తుందా? ఇదంతా కొల్లం బీచ్ ఏరియా. అండ్ ఇక్కడ తాడిగట్టు ఇది డేంజర్ ఏరియా అంట. ఇక్కడ నుంచి దాటదంట, బట్ అందరికి దాటే ఉన్నది. మేము వీడికి అంటే మన వర్కలా బీచ్ నుంచి ఈ బీచ్కి అప్రాక్సిమేట్ ఒక 25 kilometers తేడా గైస్. మధ్యలో ఒక 10 kilometers నుంచి రోడ్ అయితే బాగోదు, కొంచెం ఒక 1 kilometer అయితే బాగోదు. అండ్ ఇక్కడ నైస్ సీనరీస్ అండ్ ఫుడ్ కోర్ట్, రెస్టారెంట్ కూడా ఉన్నాయి. అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. అట్లా అని చెప్పి మేము చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం.
చికెన్ బిర్యానీ 2 చికెన్ బిర్యానీ. సో టేస్ట్ చేసి అండ్ రెస్టారెంట్ అవుతుంది. సో చికెన్ అయితే హాయ్ గాయ్స్. సో దిస్ ఇస్ ద బిర్యానీ అండ్ ఇది కర్డ్ అండ్ ఆనియన్స్, దట్స్ పాపడ్. అండ్ ఇది కామన్ రైస్, పాపడ్ అయితే చాలా కామన్. అండ్ బ్రో తెల్లగా కనిపిస్తున్నావు, అర్థం కాలేదు. తెల్లగా కనిపిస్తున్నావు. నేను అంత లేదు బ్రో. నిజం. అండ్ గైస్ బిర్యానీ వచ్చింది, ఫటాఫట్ తినేస్తాం ఎందుకంటే ఘోరం ఆకలి అవుతుంది. ఓపెన్ గ్రిల్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ తిన్నాం. చికెన్ బిర్యానీ ఇద్దరు కలిపి 260 or 280 బ్రో? 260 ఫర్ 2 members, 130 అండ్ వాటర్ బాటిల్కి 20 రూపీస్. యావరేజ్, బిల్కుల్ యావరేజ్. బట్ నిన్న వాటితో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా బెటర్ ఫుడ్ అయితే. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అలిప్పి అలియాస్ అలప్పుజాకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 85 kilometers. వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ, అలప్పుజా డిస్ట్రిక్ట్ అయితే ఇప్పుడు పోతున్నాం. ఇక్కడ నుంచి 85 kilometers. అలిప్పి వచ్చేసి 17th August 1957లో ఫామ్ అయింది అలిప్పి డిస్ట్రిక్ట్. దాన్ని 1990లో అల్లాపుజాకి మార్చేసారు, అల్లాపుజా అనే నేమ్తో. మళ్ళీ 2012లో మళ్ళీ ఏమైందేమో మళ్ళీ అల్లాపుజాగా చేంజ్ చేసారంట. మధ్యలో మరి అందరూ అలిప్పి అని ఫిక్స్ అయినట్టు, అందుకే మరి 2012లో మళ్ళీ ఇది చేసేసారు. మొత్తం కోస్టల్ ఏరియా, ఇదంతా కోస్టల్ ఏరియానే. అండ్ ఈ కోస్టల్ ఏరియాలో ఉంటే ఏమవుతుంది తెలుసా, మొత్తం అందులో ఆడి బయటికి రాగానే అందులో గేమ్స్ ఆడతాం కదా బీచ్లో, ఆడి బయటికి రాగానే మళ్ళీ బాడీ మొత్తం సాల్ట్ ఫామ్ అవుతుంది, ఉప్పు బాడీ అంతా. ఇక్కడ నుంచి మొత్తం హార్బర్ స్టార్ట్ గైస్, మొత్తం ఫిషింగ్ హార్బర్ ఇదంతా. దగ్గర అప్రాక్సిమేట్లీ ఉంటుండొచ్చు ఒక 200-300 బోట్లు ఈజీగా. మొత్తం ఫిషింగ్ హార్బర్ ఇదంతా. అండ్ అక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాదు కానీ కొచ్చిలో విల్లింగ్టన్ ఐలాండ్లో ఇంకా పెద్ద షిప్స్ ఉంటాయి. అందులో ఒక షిప్ మేము పిచ్చోళ్ళమైన మా షిప్ చూసి, ఆ షిప్ ఎందుకంట తెలుసా, ఎందుకు చెప్పండి, మట్టి తీయనీకంట. ఏందో ఏమో అంత పెద్ద షిప్ మట్టి తీయనీకంటే పానం ఎట్లా అనిపించింది. మళ్ళీ ఫైనలీ హైవే మీదకి అయితే వచ్చేసినాం, నేషనల్ హైవే. ఆ రోడ్ అయితే టార్చరే కనిపించింది మాకు, ఎందుకంటే ఒక బస్ వెనకాల ఇంకో బస్ వెనకాల మనం ఇరికాం అనుకో, మన వెనకాల బస్ మన వెనకాలనే ఇంకో బస్సు ఉంటుంది లేదా కారు ఉంటుంది. అది మనం ఇటు పోలేము చాలా ఇబ్బంది ఉండడం. తెలుసా సావరా బ్రిడ్జ్, మన వాళ్ళు కింద #BTBT కొట్టేసేయండి. కాఫీ చూసిరా వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ మా బైక్స్ అండ్ మేము బ్రేక్ తీసుకున్న ప్లేస్ ఇదే అనమాట, ఛాయా, బూస్టర్ ఛాయా. అండ్ గైస్ రైట్ నో ఇక్కడ ఘోరంగా వర్షం పడుతుంది. సో మేము ఏంటంటే ఆగి ఛాయ్ అయినామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. సో దీనికోసం ఏమేం చేసినామంటే రెయిన్ గేర్ వేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవాలా ఆగాలనే డైలమాలో ఉన్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ప్రాబ్లం అయిందనుకో రెయిన్ గేర్ వేసుకొని బ్లాగ్ అయితే తీసుకుండదు. సో రీచ్ ఎక్కడ వర్షం ఆగితే అక్కడ నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాము. సో గైస్ ప్లీజ్ ఏమనుకోకండి. ఆఫ్టర్ అక్కడ మేము చాయ్ బ్రేక్ తీసుకునే దగ్గర నుంచి ఇక్కడికి 10 kilometers. 10 kilometers మొత్తం వర్షం పడింది. సో మధ్యలో ఇక్కడ ఆగి వాటర్ అండ్ కొన్ని అవి తీసుకున్నాం, మాకు కావాల్సిన ఐటమ్స్ లైక్ క్రిస్పీ బిస్కెట్స్ అండ్ ఆల్. సో ఇక్కడ నుంచి అల్లప్పుజా వచ్చేసి జస్ట్ 21 kilometers, అప్రాక్సిమేట్లీ 1 hour చూపిస్తుంది బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్. సార్ మీరు వెదర్ చూసుకోవచ్చు, ఫుల్ గలీజ్ వెదర్ గైస్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఇంత ఘోరంగా పడుతుందని, అంత ఘోరంగా పడ్డది వర్షం. ఇంకా మేము రెయిన్ గేర్ మొత్తం వేసుకున్నాం. తెచ్చినప్పటి నుంచి ఈరోజు యూజ్ చేసాం దీన్ని. ఆఫ్టర్ 8 days, ఆఫ్టర్ 7 days ఐ థింక్. సో మేబీ 7 or 8 days, అప్రాక్సిమేట్లీ 1 week తర్వాత అయితే మేము యూజ్ చేస్తున్నాం దీన్ని. ఇంకోటి వచ్చిర్రా అనే విలేజ్ ఉండే నేమ్, వచ్చిర్రా మీరు రంజిత్ ఆన్ వీల్స్ సార్ వ్లాగ్లో చూసే ఉండొచ్చు. వచ్చిర్రా అంటే వచ్చినాము అంటారు చూడండి. సో ఆ ప్లేస్ దగ్గర కూడా మేము కొద్దిసేపు ఆయన ఉండే వీడియో తీద్దామని, బట్ సిచ్యువేషన్ సెట్ కానప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం. అండ్ రెయిన్ గేర్ తీసేద్దాం అనుకున్నా, ఎందుకు మళ్ళీ రిస్క్, వర్షం పడింది అనుకో మళ్ళీ ప్రాబ్లమ్ అని చెప్పేసి రెయిన్ గేర్ ఏం తీయలేదు. ఇక రెయిన్ గేర్ అలానే ఉంచేసి ఇక్కడ నుంచి అలప్పుజా వచ్చేసి 7 kilometers. అండ్ మేము ఆల్రెడీ ఓయో బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ అన్న తెలిసిన ఉండే, బట్ ఆయన ఎందుకంటే ట్రివాండ్రం వెళ్ళిండంట. సో ఆయనకు రానికి లేట్ అవుతుంది. అప్పటిలోపు మనం ఓయో బుక్ చేసేసినాం. అండ్ ఓయోకి 9.5 kilometers ఇక్కడ నుంచి. అలప్పుజా అయితే రీచ్ అయిపోయినాం. అలప్పుజా రీచ్ అయిపోయి రూమ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అలప్పుజా రూమ్కి మాకు గూగుల్ మ్యాప్స్ ఎటెటో తీసుకోబోతుంది, ఎటెటో మొత్తం బిల్కుల్ గల్లీలు మొత్తం ఇవన్నీ. కానీ ఒక్కొక్క ఇల్లు మాత్రం సూపర్ ఉంది, బిల్కుల్ ఇవన్నీ డూప్లెక్స్ బంగ్లాసే, లెఫ్ట్ రైట్ అన్నీ డూప్లెక్స్ బంగ్లాసే. అండ్ కేరళలో ఈ ఏరియా గైస్
మాకు ఇక్కడ ఓయోకి కాల్ చేస్తే 10 నిమిషాలు వెయిట్ చేయండి మేము వస్తామని చెప్పారు. అది క్లోజ్ ఉందంట. నిన్నటి లెక్క బూత్ బంగ్లా ఉండకపోతే బాగుండని కోరుకుంటున్నాను. బూత్ బంగ్లా ఉంటే మాత్రం చాలా కష్టం. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చినాం. రూమ్కి వచ్చేసి మనం మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ సెట్ చేసుకునే ముందు ఆయన కొంచెం లేట్కి వచ్చి నువ్వు ఎందుకంటే సమ్ పెట్రోల్ అయిపోయిందంట. సో చూసారుగా వ్లాగ్ అయితే ఎట్లా వచ్చింది, ఏం కథ, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి కదా. సో ఇంకా ముందు ముందు ఇంకా జబర్దస్త్ సీనరీస్ ఉంటాయి. అండ్ మా రూమ్ వచ్చేసి ఇదే, అది వాష్రూమ్. సో ఏంటంటే గైస్, కొత్త వచ్చిన వాళ్ళు ఏమంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. కొట్టేసినాక గాయస్ ఈ రూమ్ మాకు ఎంత పడిందంటే 499 రూపీస్, జస్ట్ 499 రూపీస్ మాత్రమే. సో గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ రేపు వెళ్ళే ప్లేస్ మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. గెస్ట్ చేయండి నేను ఏ ప్లేస్కి వెళ్తానో. నేను జస్ట్ కొంచెం లిటిల్ హింట్ ఇస్తాను. వ్యాగా దాని పక్కన ఇంకో 3 లీటర్స్ ఉంటాయి. సో అదేందో గెస్ట్ చేసిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.